నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీకి 2 సీట్లు కేటాయించిందా? నాగర్ కర్నూల్, హైదరాబాద్ స్థానాల్లో బీఎస్పీ పోటీ చేయబోతుందా అంటే అవుననే చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే వరంగల్ సీట్ ఇస్తారేమో అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో. కానీ 1 సీట్ ఇస్తారనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కేసీఆర్ నిన్న 2 సీట్లు కేటాయిస్తూ నాగర్ కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తుందని చెప్పారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నారు. ఒకవైపు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ నేతలంతా చేజారిపోవటం, పక్క పార్టీల వైపు వెళ్ళిపోవడంతో బీఆర్ఎస్లో కొంచెం అసంతృప్తి అయితే కనిపిస్తోంది. అయినప్పటికీ ఎలాగైనా తమ పట్టు కోల్పోలేదని, రాష్ట్రంలో తమ పట్ల ప్రజల ఆదరణ ఇలాగే ఉంటుందని, ఖచ్చితంగా అది నిరూపించుకునే టైం కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి తీరతామంటున్నారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి మరోసారి సత్తా చాటాలని మాజీ సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు కేటాయించారు. మరి బీఎస్పీ అండతో బీఆర్ఎస్ నిలదొక్కుంటుందా? ఏం జరుగుతుందో చూడాలి. నాగర్ కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాల్లో బీఎస్పీ ఏ మేరకు ప్రభావం చూపించబోతోంది? బీఆర్ఎస్కు పొత్తులో భాగంగా ఆ సీట్లు సాధించి పెడుతుందా? సో వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి ప్రైమ్ నైన్ అనాలిసిస్.